ఆ వరద ప్రవాహానికి కొట్టుకుపోతున్న సమయంలో ఆ తేలు అడుగుతుందట, రక్షించండి 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 అని. ఇంకేముంది, ఏమైనా సరే రక్షించాలి, మన భుజాల మీద ఎత్తుకోవాలి. గబగబా వెళ్ళిపోయిందంట, నా ఈపు మీద ఎక్కమందంట. ఎవరో పీత మొత్తానికి తేలిని ఎక్కడెక్కించుకుందా? ఈపు మీద. కొంత దూరం వెళ్ళిపోయాక దాని డెక్క మీద శబ్దం వినబడుతుందంట. ఎలాగా బిందులోడు మాటలేసినట్టు టెక్కం టెక్కం అని డౌట్ వచ్చి అడిగిందంట పీత. ఏమనంటే, తేలా నిన్ను నా భుజాల మీద ఎంతో ప్రేమతో నిన్ను రక్షించాలని ఎక్కించుకున్నాను, ఎప్పుడు నా డెక్క మీద రాని మోతలు వస్తున్నాయి ఏంటి, బిందులోడు మాటలు వేసినట్టు అని చెప్పి అడిగిందంట. ఆ తేలి అందంట, ఏమి లేదు, నా తోకతో నీ డెక్క మీద ఆడిస్తున్నాను, నాకు ఆలయం నుండి ఆడించటం అలవాటు అని చెప్పి అందంట. అట్లాగే కొంతమందికి మగోడు కష్టం అర్థం కాదు. పురుషుడు కష్టించి సంసారాన్ని, బాధ్యతల్ని తన భుజాల మీద ఉన్నటువంటి భార్య దాకా రాకుండా చాకచక్యంగా తీసుకెళ్తూ ఉంటే నొప్పి తగలకుండా పైనుండి ఏం చేస్తారో తెలుసా? పోట్లు పొడుతూ ఉంటారు కొంతమంది. అరే, భుజాల మీద ఉండి సంతోషించాల్సింది పోయి, నా భర్త నాకు నొప్పి తగలకుండా, కష్టంగా రాకుండా, ఇబ్బంది పడకుండా, నేను ఏ విధంగా కూడా బాధపడకుండా, కష్టం అనేది నా దరి చేరకుండా, నా భర్త నా కోసం ఎంత ప్రయాసపడుతున్నాడన్న ఆలోచన లేకుండా నీటి ప్రవాహంలో ఈదుకెళ్తున్న వాడిని ఎలా కృంగదీయాలా అన్నట్టుగా కొంతమంది టక్కం అని ఆడిస్తూ ఉంటారు. ఇది వివేచన లేని, బాధ్యత రాహిత్యం. ఇలాంటి బాధ్యత రాహిత్యం కలిగినటువంటి స్త్రీలు కాపురాల్లో ఉంటే ఆ యజమాని ఏదటం అలా ఉంచి అంచులోనే మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుచేత భుజాల మీద ఉన్నటువంటి భార్య భర్త యొక్క ప్రయాసను గురించి ఆలోచించాలి. నా భర్త నా కోసం, నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం తాను పడుతున్న తాపత్రయం, తపన ఖచ్చితంగా నేను అర్థం చేసుకోవాలి. నా భర్తకి నేను 100% సహకారిగా ఉండకపోయినా, నా శక్తి సామర్థ్యాలున్నంత వరకు అతనికి నేను బాసటగా నిలిచి, సహకారిగా నిలిచి, అన్ని విషయాల్లో అతన్ని నేను ధైర్యపరిచేటటువంటి వ్యక్తిగా ఉండాలని చెప్పి ఆలోచించే స్త్రీలు కుటుంబాల్లో లేవాలి. జగనం సంసారం అంటే సముద్రం అంట. ఇప్పుడు అనూషని భుజాల మీదకి ఎక్కించుకుని ఈత కొట్టాలి.